And splashdown. Crew 9 back on Earth. రెండు 286 రోజుల తర్వాత సునీత విలియమ్స్ ఎర్త్ మీద ల్యాండ్ అయ్యారు. అసలేం జరిగింది? 8 రోజుల మిషన్‌కు 286 రోజులు ఎందుకు పట్టింది? ఈ 9 మంత్స్ వాళ్ళు స్పేస్ స్టేషన్‌లో ఎలా ఉన్నారో తెలుసుకునే ముందు మీరు ఇప్పుడే మన ఛానెల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. యాక్చువల్‌గా నాసా వరల్డ్‌లోనే వన్ ఆఫ్ ద మేజర్ స్పేస్ ఆర్గనైజేషన్. అయితే వీళ్ళు స్పేస్‌ని అబ్జర్వ్ చేయడానికి, స్పేస్ నుంచి ఎర్త్‌ని అబ్జర్వ్ చేయడానికి, ఇంకా ఐఎస్ఎస్‌లో రిపేర్స్ చేయడానికి జనరల్‌గా ఆస్ట్రోనాట్స్‌ని స్పేస్‌కి పంపుతూ ఉంటారు. ముందు చెప్పినట్టు నాసా ఒక పెద్ద స్పేస్ ఆర్గనైజేషన్. సో, దానికి వర్క్ లోడ్ కూడా ఎక్కువే ఉంటుంది. కాబట్టి 2014లో నాసా ఏం చేసిందంటే, ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్ అండ్ బోయింగ్ అనే 2 కంపెనీలకు డబ్బులిచ్చి స్పేస్ క్రాఫ్ట్‌ని తయారు చేయమని చెప్పింది. ఈ స్పేస్ క్రాఫ్ట్‌ని తయారు చేయడానికి ఎలాన్ మస్క్ కంపెనీ అయిన స్పేస్ ఎక్స్‌కి నాసా $2.5 బిలియన్ ఇచ్చింది. అండ్ బోయింగ్ అనే కంపెనీకి $4 బిలియన్ ఇచ్చింది. స్పేస్ ఎక్స్ తయారు చేసిన క్రాఫ్ట్ పేరు డ్రాగన్ క్యాప్సూల్ అండ్ బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్పేస్ క్రాఫ్ట్ పేరు స్టార్ లైనర్. ఈ స్టార్ లైనర్‌ని చేయడానికి చాలా టైం పట్టింది. అండ్ చాలా సార్లు రీచెక్ చేయడంతో నాసా వాళ్ళు స్టార్ లైనర్‌ని చూస్ చేసుకున్నారు. ఈ మిషన్‌కి మన ఇండియన్ ఆరిజిన్ అయిన సునీత విలియమ్స్‌ని అండ్ బచ్ బిల్మోర్ అనే ఆస్ట్రోనట్స్‌ని నాసా తీసుకుంది. జూన్ 5, 2024 స్టార్ లైనర్ అనే స్పేస్ క్రాఫ్ట్‌లో సునీత విలియమ్స్ అండ్ బచ్ విల్మోర్ అనే ఇద్దరు నాసా ఆస్ట్రోనట్స్ ఐఎస్ఎస్‌కి స్టార్ట్ అయ్యారు. యాక్చువల్లీ ఇది 8 డేస్ మిషన్. అయితే ప్రాబ్లమ్ ఎక్కడ వచ్చిందంటే వాళ్ళు తిరిగి ఎర్త్‌కి రావాల్సిన స్పేస్ క్రాఫ్ట్‌లో హీలియం లీక్ జరిగింది. ఏం కాదులే వచ్చేయొచ్చని నాసా అనుకోవచ్చు. కానీ 2003లో సేమ్ ఇలాంటి ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు అప్పుడు ఏం కాదులే అని లైట్ తీసుకున్నారు. మీరు వచ్చేయండి అని నాసా చెప్పింది. కానీ ఆ లీక్ వల్ల వాళ్ళు భూమి మీదకు వస్తున్నప్పుడు హాట్ ఎయిర్ లోపలికి వచ్చేయడంతో స్పేస్ క్రాఫ్ట్ క్రాష్ అయ్యి 6 ఆస్ట్రోనట్స్ చనిపోయారు. వాళ్ళలో మన ఇండియన్ ఆరిజిన్ ఆస్ట్రోనట్ అయిన కల్పనా చావ్లా గారు కూడా ఉన్నారు. సో, వాళ్ళు మళ్ళీ రిస్క్ తీసుకుందాం అనుకోలేదు. క్రాఫ్ట్‌ని రిపేర్ చేసేంత వరకు నాసా వాళ్ళని అక్కడే ఉండమని చెప్పింది. బోయింగ్ కంపెనీ తయారు చేసిన స్టార్ లైనర్ అనేది పూర్తిగా ఫెయిల్ అయింది. అండ్ ఎలాన్ మస్క్ తయారు చేసిన డ్రాగన్ క్యాప్సూల్‌లో ఇప్పుడు వాళ్ళిద్దరూ భూమి మీదకి తిరిగొచ్చారు. అండ్ ఈ 9 మంత్స్ 14 డేస్ స్పేస్‌లో ఎలా గడిచాయంటే హారబుల్ అనే చెప్పొచ్చు. అందరికీ తెలిసినట్టే స్పేస్‌లో గ్రావిటీ and ఉండదు. then you can వాళ్ళు వాటర్ తాగాలన్నా లేదా ఫుడ్ తినాలన్నా చాలా drink it. కాంప్లికేటెడ్‌గా ఉంటుంది. So a lot అండ్ వాళ్ళు పడుకోవాలన్నా వాళ్ళ పైన ఒక స్లాబ్ లాంటిది ఉండాలి. ఫిజికల్‌గా ఎంత కష్టంగా ఉంటే వాళ్ళు మెంటల్‌గా ఇంకా ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలంటే 8 డేస్ అనుకుని వెళ్తే 9 మంత్స్ 14 డేస్ పట్టింది. అండ్ వాళ్ళ మైండ్‌లో ఎప్పుడు కిందకి వెళ్తామా అనే క్వెషన్ ఎవ్రీ మినిట్ రైజ్ అవుతూనే ఉంటుంది. కళ్ళ ముందు ఎర్త్ కనిపిస్తూనే ఉంటుంది. కానీ వెళ్ళలేరు. అసలు సేఫ్‌గా ఎర్త్ మీదకి మళ్ళీ వెళ్ళగలమా? ఫ్యామిలీ, చిల్డ్రన్స్ ఇంకా చాలా ఎమోషన్స్‌ని హోల్డ్ చేసుకొని వాళ్ళు 9 మంత్స్ ఉన్నారు. అండ్ ఫైనల్లీ 19థ్ మార్చ్ 2025 3:27 ఏఎం ఇండియన్ స్టాండర్డ్ టైమ్‌కి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సునీత విలియమ్స్ అండ్ బట్స్ విల్మోర్ సేఫ్‌గా ల్యాండ్ అయ్యారు. అండ్ ఇప్పటివరకు వీడియో చూసారంటే మీకు వీడియో నచ్చే ఉంటుందనుకుంటున్నాను. సో, లైక్ చేయండి.